ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా వచ్చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతిరోజు ఈ ఛానల్ డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్, ప్రతిరోజు కూడా ఏపీటీఎస్లో జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని న్యూస్ పేపర్లో ఉన్న సమాచారం అనేది అందించడం జరుగుతుంది ఉదయం 7:30కే. సో ఇలాంటివన్నీ మీకు ఎడ్యుకేషన్ పరంగా చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా మీరు ఏవైనా జాబ్స్ ప్రిపేర్ అయినట్లయితే టెక్స్ట్ బుక్స్ అనే అవసరం ఉంటుంది. సో ఆల్రెడీ నా ఛానల్ ఇలాంటివి కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి, మీకు బాగా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు డిఎస్సికి కానీ గ్రూప్స్కి కానీ ఉపయోగపడే ఒక మంచి టాపిక్ మీద ఒక మంచి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి యొక్క ఆన్సర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. ప్రాచీన భారతదేశ నాగరికత. సో ఈ యొక్క ప్రాచీన భారతదేశ నాగరికత నుంచి వచ్చే ముఖ్యమైన ప్రశ్నల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రాచీన భారతదేశ నాగరికత గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది సోషల్లోనే ఒక పార్ట్ అనమాట. ఒక్కొక్క లెసన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ విడివిడిగా కాకుండా స్కూల్ అసిస్టెంట్ వారు కానీ, ఎడ్జిటి వారు కానీ డిఫరెంట్ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి చాలా టైం వేస్ట్ అని అవుతుంది. సో ముందుగా ఫోకస్ చేయించేద్దామంటే అందరికీ యూజ్ఫుల్గా ఉండేలాగా ఉన్న టాపిక్స్ ఎంచుకుంటే ఇద్దరు చదువుకోగలరు కదా, స్కూల్ అసిస్టెంట్ వారు కానీ, ఎడ్జిటి వారు కానీ. సో మీరు గ్రూప్స్కి సంబంధించిన ఏ రకమైన వాటికైనా సరే ఈ యొక్క మెటీరియల్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది మనం ఈరోజు చూద్దాం. ఇందులో ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి వస్తాయి, ఏ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్రాచీన భారతదేశ నాగరికతలో భారతదేశ విశిష్ట లక్షణం అని అడుగుతాడు. భారతదేశ విశిష్ట లక్షణం భిన్నత్వంలో ఏకత్వం. ఓకేనా. భారతదేశ విశిష్ట లక్షణం భిన్నత్వంలో ఏకత్వం. అది ఫస్ట్ ఆన్సర్. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 30 భాషల్లో మన దేశంలోని ఎన్ని భాషలు స్థానం సంపాదించాయి? ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 30 భాషల్లో టాప్ 30లో మన దేశంలో ఎన్ని భాషలు స్థానం సంపాదించాయి అంటే 9. ఓకేనా. ప్రభుత్వ అంచనాల ప్రకారం మన దేశంలో ఉన్న కులాల సంఖ్య 6748. ఏ సంవత్సరంలో జరిపిన తవ్వకాల్లో సింధులోయ నాగరికత బయటపడింది? క్రీస్తు శకం 1922. హరప్పా నాగరికత ఏ విధమైంది? పట్టణ నాగరికత. ఓకేనా. సింధులోయ నాగరికత కాలం నాటి పట్టణాలైన లోథాల్, ధోల్వీరాలు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నాయి? గుజరాత్. మళ్ళీ చెప్తున్నా, సింధులోయ నాగరికత కాలం నాటి పట్టణాలైన లోథాల్, ధోల్వీరాలు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నాయి? గుజరాత్. మొహంజదోరో, హరప్పా నగరాల్లో రోడ్ల వెడల్పు ఎంత? 3 నుంచి 10 మీటర్లు. మొహంజదోరోలో పేరెన్నికగన్న నిర్మాణం అంటే పేరు తెచ్చిందనమాట. మొహంజదోరోలో ఏది పేరు తెచ్చిన నిర్మాణం ఏమైనా ఉందంటే అది మహాస్నాన వాటిక. ఓకేనా. సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము. అదేవిధంగా హరప్పా వాసులు ప్రధానంగా పూజించే దేవత అమ్మ తల్లి. ఓకే. హరప్పా ప్రజల లిపి బొమ్మల లిపి. సర్పలేఖనం అంటే ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రాయడం. ఇది నేను ఆల్రెడీ డిఎస్సిని కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో కూడా మీకు ఉంది, ఒకసారి కావాలంటే చూసుకోవచ్చు లాస్ట్ ఎగ్జామ్స్లో కూడా. ఓకేనా. హరప్పా లిపికి ఏ దేశాల లిపికి పోలికలు ఉన్నాయి? హరప్పా లిపికి ఏ దేశ లిపికి పోలికలు ఉన్నాయి? మెసొపటోమియా, ఈజిప్టు. అంటే ఈ మెసొపటోమియా, ఈజిప్టు యొక్క లిపులతో పోలికలు ఉన్నాయన్నమాట మన హరప్పా లిపికి. ఓకేనా. తర్వాత హరప్పా ప్రజలు ఆరాధించిన పురుష దేవుడు పశుపతి. ఆర్య నాగరికతను తెలిపే ముఖ్యమైన ఆధారం ఋగ్వేదం. అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే వేదకాలంలో ప్రసిద్ధి చెందిన విద్యా కేంద్రాలు ఎక్కడున్నాయి? వారణాసి, తక్షశిల. సింధు నాగరికత వెల్లువిరిసిన కాలం క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు పూర్వం 1500 వరకు. ఇక్కడ మన సకాలు అయితే తక్కువ నుంచి అంటే కింద నుంచి పైకి వెళ్తాయి. క్రీస్తు పూర్వంకి చూసినట్లయితే పైనుంచి కిందకు వస్తాయి. అది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. హిస్టరీ వాళ్ళు ఎవరైనా చదవని వారైతే వారికి తెలియదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను అది. ఓకేనా. ద్రావిడులను అంటే సింధు ప్రజలను ఆర్యులు ఏ విధంగా పరిగణించేవారు? దాసులుగా. ఓకేనా. సింధు ప్రజలను
ఆర్యులు ఏ విధంగా పరిగణించేవారన్నా, ద్రావిడులను ఆర్యులు ఏ విధంగా పరిగణించేవారన్నా ఒకటే, దాసులుగా. ఓకే. భారతదేశంలో ఉత్తర దక్షిణాది సంస్కృతులు వరుసగా, భారతదేశంలో ఉత్తర దక్షిణాది సంస్కృతులు వరుసగా ఆర్య ద్రవిడ సంస్కృతులు. ఓకే. అదేవిధంగా చూసినట్లయితే వేదకాలంలో వాడుకలో ఉన్న నాణేలు వేదకాలంలో వాడుకలో ఉన్న నాణేలు పేరు అనమాట కర్షాపణం శతమానం. ఓకే. ఈ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్. మిగతా క్వశ్చన్స్ అనే వాటిని నేను కింద డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ రూపంలో మీ అందరికీ అందించడం జరుగుతుంది. మీరు ఆ పీడిఎఫ్ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మొత్తం మిగతా క్వశ్చన్స్ ఇవి కాకుండా మిగతా క్వశ్చన్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవడానికి బాగుంటుంది. ప్రాచీన భారతదేశ నాగరికతలో ఈ యొక్క ముఖ్యమైన క్వశ్చన్స్ని చదువుకోండి, మీకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. కేవలం డిఎస్సికే కాదు, గ్రూప్స్ కానీ మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇలాగా ఆడియో క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, దీనివల్ల మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్